తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే జీవోను హైకోర్టు కొట్టేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తీర్పు గురువారం వచ్చినప్పటికీ శుక్రవారం అర్ధరాత్రి తీర్పు కాపీ అందుబాటులోకి వచ్చింది. అందులో సుప్రీంకోర్టు నిర్దేశించిన 50% పరిమితికి మించకుండా రిజర్వేషన్లు ఖరారు చేయాలని, జీవోలో 50%కి మించి ఇచ్చిన రిజర్వేషన్ను జనరల్ సీట్లుగా పరిగణిస్తూ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ముందుకెళ్లాలని హైకోర్టు స్పష్టం చేసింది. 50% రిజర్వేషన్లతో ఎన్నికలు జరపాల్సిందేనని న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఎన్నికల సంఘం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల సంఘం స్వతంత్ర వ్యవస్థ అయినప్పటికీ ఈ వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ముడిపడిన అంశం కావడంతో హైకోర్టు ఆదేశంపై ఏం చేయాలో చెప్పాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించింది. సోమవారం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయనుంది. హైకోర్టు తీర్పు కాపీతో పాటు బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేందుకు తాము చేసిన కార్యాచరణ వివరాలన్నింటినీ కూడా సమగ్రంగా పిటిషన్లో భాగంగా సుప్రీంకోర్టుకు అందజేయనుంది. రిజర్వేషన్లు 50% మించకుండా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో జీవో నెంబర్ 9లో కల్పించిన విధంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడానికి అవకాశం లేదని స్పష్టమవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూనే ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర మంత్రివర్గం కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయానికి వచ్చారు. సుప్రీంకోర్టులో పిటిషన్ విషయమై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఎప్పటికప్పుడు న్యాయ నిపుణులు, అడ్వకేట్ జనరల్తో పాటుగా పలువురు నిపుణులతోటి చర్చిస్తున్నారు. సీఎం రేవంత్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, మంత్రులు బట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి జూమ్ మీటింగ్లో సుదీర్ఘంగా మాట్లాడారు. సుప్రీంకోర్టుకు వెళ్లాలన్న విషయంలో ఏకాభిప్రాయం వ్యక్తమైంది. ఇక బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించుకోవాల్సిందేనని పట్టుదలతోటి ఉన్న రాష్ట్ర మంత్రివర్గం ఈ అంశంపైన చర్చించేందుకు ఈ నెల 16న సమావేశం అవుతుంది. సుప్రీంకోర్టులో సోమవారం పిటిషన్ వేస్తున్న నేపథ్యంలో సుప్రీం స్పందన తర్వాత కార్యాచరణ చర్చించాలనే ఉద్దేశంతో మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. అన్ని సామాజిక వర్గాలకు కలిపి రిజర్వేషన్లు 50% మించరాదని గతంలో పలు కేసుల విచారణల్లో భాగంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. బీసీలకు ఇప్పుడున్న వాటికన్నా రిజర్వేషన్లు పెంచాలన్నా అందుకు సంబంధించి సమగ్ర వివరాలు ఉండాలని సూచించింది. 2022లో బీసీలకు రిజర్వేషన్లకు సంబంధించిన ఒక తీర్పులో ట్రిపుల్ టెస్ట్ను నిర్దేశించింది. తెలంగాణ బీసీ రిజర్వేషన్ల విషయంలో మొదటి 2 టెస్టులు పాస్ అయింది. ఇక 3వ సూచనతోనే ఇప్పుడు చిక్కుముడి ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన కుల సర్వే వివరాల ప్రకారం రాష్ట్రంలో 56%కి పైగా బీసీలు ఉన్నారని తేలింది. జనాభా నిష్పత్తి ప్రకారమే వారికి 42% కేటాయిస్తున్నట్టుగా ప్రభుత్వం తెలిపింది. కానీ 42% కలిపితే రాష్ట్రంలో రిజర్వేషన్లు 67% అయ్యాయి. సుప్రీం తీర్పు మేరకు రిజర్వేషన్లు 50% మించకూడదు. రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయించి అమలు చేయాలంటే అందుకు రాజ్యాంగ సవరణ అవసరం. తమిళనాడు తరహాలో 9వ షెడ్యూల్లో పెట్టాలి. అందుకోసమే స్థానిక సంస్థలు బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పించేందుకు 2018 పంచాయతీరాజ్ చట్టంలో సవరణలు చేస్తూ ఆమోదించిన బిల్లులను రాష్ట్రపతికి పంపింది. దీనిపై కేంద్రం సమాధానం చెప్పడం లేదు. ఇప్పుడు ఈ అంశం సుప్రీంకు చేరనుంది. ఇప్పటికే రాష్ట్రంలో గ్రామాల్లో పంచాయతీల గడువు ముగిసి 7.5కు పైగా అవుతుంది. ఫలితంగా కేంద్రం నుంచి అందాల్సిన నిధులు అందడం లేదు. పాలక మండళ్లు లేకపోవడంతో గ్రామాల అభివృద్ధి విషయంలో సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ విషయాన్ని కూడా సుప్రీంలో ప్రస్తావించనున్నారు. ఇక బీసీలకు 42% రిజర్వేషన్లు లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు. బీసీ రిజర్వేషన్లపైన సుప్రీంకోర్టుకు తెలంగాణ సర్కార్ 42% రిజర్వేషన్లు సాధించాలనే పట్టుదలతోటి ప్రభుత్వం ఉంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు లైవ్లో అందిస్తారు. సైదులు, ఈ నెల 16న తెలంగాణ కేబినెట్ భేటీ, మంత్రులు, కాంగ్రెస్ నేతలతోటి సీఎం జూమ్ మీటింగ్ సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి సైదులు? చక్రి, బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి హైకోర్టు జీవో నెంబర్ 9పై స్టే విధించింది, అందరికీ తెలిసిన విషయమే. సో సుప్రీంకోర్టుకి వెళ్ళాలని అత్యవసర పిటిషన్
స్పెషల్ లీవ్ పిటిషన్ ఎస్ఎల్పి పిటిషన్ రేపు సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసేందుకు సిద్ధమైంది. సో దానిలో భాగంగా రాత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా రాజ్యసభ ఎంపీ, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మిగిలిన కొందరు కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు వీళ్ళందరూ కూడా జూమ్ మీటింగ్లో దాదాపు 35 నిమిషాల పాటు బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించినటువంటి అంశం పైన చర్చించారు. ఒక నిర్ణయానికి వచ్చారు, ఏకాభిప్రాయం కుదిరింది. సుప్రీంకోర్టుకి వెళ్ళాలని దానిలో భాగంగా స్పెషల్ లీవ్ పిటిషన్ అత్యవసరంగా రేపు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసి దీనిపైన విచారణ చేయాలని సుప్రీంకోర్టు మెట్లు ఎక్కనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే బీసీలకు సంబంధించి ఇక్కడ కులగణన సర్వే చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో బీసీలు అత్యధికంగా ఉన్నారని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో నెంబర్ 9 రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. సో దీనిపైన మన తెలంగాణ హైకోర్టు స్టే విధించింది, కొట్టివేసింది. జీవో నెంబర్ 9ని కొట్టివేసింది. సో అందులో భాగంగానే దాన్ని సవాల్ చేస్తూ, ఎందుకంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఆయా రాష్ట్రాలలో రిజర్వేషన్లు ముఖ్యంగా 50% మించి ఉండకూడదని ఉన్నది కాబట్టి అందుకు మేము జీవో నెంబర్ 9ని కొట్టివేస్తున్నామని చెప్పేసి తెలంగాణ హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. అంటే ఎస్సీలకు 15% రిజర్వేషన్, ఎస్టీలకు 10% రిజర్వేషన్, బీసీలకు 25% రిజర్వేషన్, మొత్తం కలుపుకుంటే 50% రిజర్వేషన్, ఇక మిగిలిన 50% జనరల్ కేటాయించాలని చెప్పేసి హైకోర్టు సూచన చేసింది. అయితే ఈ సూచన కూడా మనకి శుక్రవారం రాత్రి హైకోర్టు అసలు ఈ యొక్క బీసీ రిజర్వేషన్ల అంశం జీవో నెంబరు 9 కొట్టివేసినటువంటి అంశం అసలు హైకోర్టు ఏం చెప్పింది అనే దానిపైన పూర్తి వివరాలతోటి రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు కాపీ అందింది శుక్రవారం రాత్రి. సో రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టు అసలు ఏం చెప్పింది, అందులో పొందుపరిచినటువంటి అంశాలు ఏంటి అనేది సున్నితంగా పరిశీలించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈ విషయాన్ని తెలియపరిచింది. 50% మించి రిజర్వేషన్లు ఉండకూడదని హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. ఎస్సీలకు 15% ఆల్రెడీ ఉన్నది కాబట్టి జనాభా తమాషా ప్రకారం, ఎస్టీలకు కూడా 10% ఉన్నది కాబట్టి ఇక మిగిలింది 25% బీసీలకు ఇచ్చుకోవచ్చు అనేది అందులో స్పష్టంగా చెప్పింది. ఇక మిగిలిన 50% ఏదైతే ఉందో అది జనరల్ కేటాయించాలని చెప్పేసి అందులో పేర్కొన్నారు. కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఎలా ముందుకెళ్తుంది అనేది కూడా చూడాలి. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వంపైనే రాష్ట్ర ఎన్నికల సంఘం అంటే స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలనే ఒక అంశం ఏదైతే ఉందో అది పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఉంటుంది. కాబట్టి సో ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నివేదిక ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఇస్తుందో దాని ప్రకారం ముందుకెళ్లే ఆలోచనలో ఉన్నది. ఎందుకంటే ఇప్పటికే 18 నెలలు కావస్తుంది. అంటే మనకి ఈ యొక్క గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించక అక్కడ కనీసం సర్పంచులు లేక, ఎంపీటీసీలు లేక, జడ్పీటీసీలు లేక, వార్డు మెంబర్లు లేక పాలన పూర్తిగా పడకేసింది. సో ఆ విషయం అందరికీ తెలుసు. 18 నెలలు కావస్తుంది. యాక్చువల్గా మనకి గడువు ముగిసే కంటే ముందే ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది. అది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఇప్పుడు 18 నెలలు పూర్తి అయినప్పటికి కూడా అంటే పదవి కాలం సర్పంచులది కానీ, ఎంపీటీసీలది కానీ, జడ్పీటీసీలది కానీ, వార్డు మెంబర్స్ అందరి పదవి కాలం పూర్తి కూడా 18 నెలలు కావస్తుంది. ఇంతవరకు ఎన్నికలు నిర్వహించలేదు. ఎన్నికలు ఒకవైపు హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, ఖచ్చితంగా అక్టోబర్ లేదా నవంబర్లో కల్లా ఖచ్చితంగా ఎన్నికలు ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పేసి మనకి సింగిల్ డివిజన్ బెంచ్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పింది. దాని ప్రకారం ఖచ్చితంగా ముందుకెళ్లాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా భావించింది, నోటిఫికేషన్ విడుదల చేసింది. సో బీసీలకు 42% రిజర్వేషన్లు మేము కల్పిస్తామని చెప్పేసి సో అందులో భాగంగానే మేము ఆర్డినెన్స్ తీసుకొచ్చాము, గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉంది. దాని తర్వాత 2018 పంచాయతీ రాజ్ చట్టాన్ని సవరణ చేస్తూ ముఖ్యంగా రాష్ట్రపతికి కూడా బిల్లులు పంపించాము. అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని కూడా రాష్ట్రపతి దగ్గర పంపించాము. సో రాష్ట్రపతి దగ్గర ఇప్పుడు పెండింగ్లో ఉంది. కాబట్టి సో రాజకీయ పరంగా అన్ని విధాలుగా ఆలోచన చేసిన తర్వాత ఎటువంటి చిక్కుముడులు రావని చెప్పేసి జీవో నెంబర్ 9 తీసుకొచ్చాము. సో రాజకీయ పరంగా బీసీలకు ఆనాడు మేము ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఆ హామీ ప్రకారం 42% రిజర్వేషన్లు కల్పిస్తున్నామని చెప్పేసి చెప్పింది కానీ రాష్ట్ర ప్రభుత్వం. కానీ దాన్ని సవాల్ చేస్తూ కొందరు హైకోర్టుకి వెళ్ళారు. సో ఇది రాజ్యాంగ విరుద్ధంగా ఉంది, ఎందుకంటే సుప్రీంకోర్టు ఆదేశాలని పాటించడం లేదు. సో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడం సరైనది కాదని చెప్పేసి కూడా కొందరు హైకోర్టుకి వెళ్ళిన విషయం అందరికీ తెలిసిన విషయమే. మాధవరెడ్డి అనే ఒక వ్యక్తి హైకోర్టుకి వెళ్ళారు. సో ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా మాధవరెడ్డి వెళ్తున్నారు. ఎందుకంటే
రేపు రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్లు జీవో నెంబర్ 9 విషయంపైన హైకోర్టు ఏ విధమైనటువంటి సూచన చేసిందో, స్టే విధించిందో దాన్ని సవాల్ చేస్తూ అత్యధికంగా సుప్రీంకోర్టులో స్పెషల్ పిటిషన్ దాఖలు చేయబోతుంది. కాబట్టి ఈ యొక్క మాధవరెడ్డి కూడా ముందుగా సుప్రీంకోర్టును కూడా మరోసారి ఆశ్రయించారు ఆల్రెడీ. సో ఆయన కూడా కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. కేవియట్ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత అంటే ఏంటి, మా వాదనలు కూడా మీరు వినాలి సుప్రీంకోర్టు కని ఆయన సూచన చేస్తున్నారు. అదే కేవియట్ పిటిషన్. మా వాదనలు కూడా వినాల్సిందే, రాష్ట్ర ప్రభుత్వ వాదనలు వినడం సరైనది కాదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం వాదనలు విన్నప్పటికీ కూడా సో మా వాదనలు కూడా కంపల్సరీ వినాల్సిందే, మేము కూడా కొన్ని అంశాలు లేవనెత్తుతామని చెప్పేసి కూడా మాధవరెడ్డి సుప్రీంకోర్టులో ఆల్రెడీ కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. కాబట్టి సో రేపు రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన తర్వాత ఇరు వాదనలు వింటుంది. ఇన్న తర్వాత సుప్రీంకోర్టు ఏ విధమైన తీర్పు ఇవ్వబోతుంది ఏంటనేది కూడా కొంత ఆసక్తి. దాని తర్వాత ఫర్దర్గా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏ విధంగా ముందుకెళ్లాలని ఒక నిర్ణయానికి రాబోతుంది. చక్రి. రైట్, థ్యాంక్ యూ సైదులు.